అందరూ సమానమే అని నా ఉద్దేశంలో అంతకన్నా పచ్చి బూత్ ఇంకోట్లేదు. ఏమి కాదు, చట్టం అనేది డబ్బున్నవాడు నడిపిస్తాడు. గవర్నమెంట్ కానీ మనకు అనుకూలంగా ఉంటే వెంటనే వెనక్కి తిరుగుతుంది చట్టం. ఎందుకంటే మనం జడ్జీలు ఏమీ చేయలేరు. జడ్జి ఒక ఆర్డర్ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేయవలసింది గవర్నమెంట్. మళ్ళీ మెషినరీ చేయాలి. జడ్జి చెప్తే అయిపోయింది అనుకుంటారా? ఏమీ అవదు. జడ్జి చెప్పినా ఆ కేసు పక్కన మారేస్తారు. వీళ్ళు చేయరు. చట్టం తన పని ఏం చేసుకో, చట్టం చేత పని చేయించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం కరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టి చట్టం చేత శిక్షింపజేయాలి. డైరెక్ట్గా ప్రభుత్వం శిక్షించకూడదు. కాబట్టి మనకు అలా 4 పిల్లర్స్ పెట్టారు. చట్టాలు చేయటం లెజిస్లేచర్ పని, అవి అమలు చేయటం అడ్మినిస్ట్రేషన్ పని. ఈ రెండిట్ల మధ్యలో ఏమైనా తేడాలు వచ్చి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే తప్పు అని చెప్పవలసిన పని జ్యుడిషియరీ పని. ఈ 3 కలిసిపోయి కనుక మోసాలు చేస్తుంటే ఇది తీసుకొచ్చి బయట పెట్టవలసిన పని 4th పిల్లర్, అదే జర్నలిజము, పేపర్లో. ఈ 4 పిల్లర్స్ మీదే మొత్తం డెమోక్రసీ నిలబడుతుందని అనుకున్నారు. 4 కలిసిపోతే అది పాపం అప్పటి వాళ్ళకి రాలేదు. అది రాసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఒకళ్ళ మీద ఒకళ్ళని పెట్టేశాం. ఇంకా ఈ గూఢచారి మీద ఈ గూఢచారిని పెట్టాం. వాడేం చేస్తున్నాడో వీడు చూస్తాడు, వీడేం చేస్తున్నాడో వాడు చూస్తాడు. ఈ 4 ఉన్నారు కాబట్టి కరెక్ట్గా నడుస్తుంది వ్యవస్థ అని అనుకున్నారు తప్ప 4 ఏకమై దోచేస్తే ఏం జరుగుతుందని ఆ రోజు ఆలోచించలేదు. ఈ రోజు మనం ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు జరుగుతున్నది ఏమున్నది. ఇంకా రేపు పొద్దున గవర్నమెంట్ మారి ఇంకో గవర్నమెంట్ వచ్చిందనుకోండి,